హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో గైస్ మీకు సూపర్గా వర్కౌట్ అవుతుంది అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇలాంటి వీడియో కోసం కూడాను. అండ్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, సో మిమ్మల్ని పిచ్చిగా ప్రాణంగా ఇష్టపడే అమ్మాయి ఇచ్చే హింట్స్ ఎలా ఉంటాయో తెలుసా? సో ఆ సిగ్నల్స్ మీకు అసలు తెలుసా? తెలీదనే అనుకుంటున్నాను కొంతమందికి. బట్ ఈరోజు తెలుస్తుంది అనమాట వీడియో ఎండ్ వరకు చూస్తే. సో మీరంటే పిచ్చెక్కిపోయే అమ్మాయిలు, మీ మీద విపరీతమైన ప్రేమ ఉన్న అమ్మాయిలు ఏం చేస్తుంటారు? వాళ్ళ హింట్స్ ఎలా ఉంటాయి? మీకు డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చెయ్యకపోయినా కూడాను ఇండైరెక్ట్‌గా ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి అనేది నేను క్లారిటీగా చెప్తాను. చూడండి వీడియో. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఎలాగో నేను ఇస్తున్నాను. సో కావాలనుకున్న వాళ్ళు వన్స్ అది కూడా చెక్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఏంటి అంటే, అందరికన్నా కూడా మిమ్మల్ని చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు అనమాట. అంటే ఈ పర్సన్ ఉంటే చాలు, నాకింకెవ్వరు అవసరమే లేదు అన్నట్టుగా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారు అనమాట. అంటే మీకు టైం ఇస్తారు. మీకు బోలెడంత టైం ఇస్తారు. మీతో మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడినా దానికి ఓకే అన్నట్లుగా బిహేవ్ చేస్తారు అనమాట. ఐ మీన్ మీకు అపోజిట్ ఆన్సర్ చేయకుండా, సో ఖచ్చితంగా మీకు పాజిటివ్‌గా ఉండేలాగా మాట్లాడుతూ, సో అండ్ ఎక్కువగా కన్వర్జేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక రకంగా మీతో ఎక్కువ టైం మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో అలా ఏదైనా కానీ మీకు ఒక సందర్భంలో తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో సో తను కొంచెం నా పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో తనకి నేనే ఒక లైఫ్ అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది అని ఒక థాట్ మీకు ఎప్పుడైనా వచ్చిందంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, అమ్మాయికి మీరంటే చాలా ఇష్టం అనమాట. ఇంకోటి ఏంటి అంటే, మీరు వేరే అమ్మాయిలతో మాట్లాడితే ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. ఎప్పుడైనా ఏ పర్సన్ అయినా కూడాను ఇష్టపడే వాళ్ళు మనతోనే ట్రావెల్ చేయాలి, మనతోనే ఉండిపోవాలి అని ఒక సెల్ఫిష్‌నెస్ ఉంటుంది. అది ఒక రకమైన తప్పు అని కాదు. ఒక రకమైన ఇష్టం అనమాట అది. సో ఆ పర్సన్ నాతోనే ఎక్కువ మాట్లాడాలి, నాతోనే ఉండాలి, నాతోనే ట్రావెల్ అవ్వాలని ఉంటుంది. ఇక్కడ కూడా గర్ల్స్‌కి కూడా అలానే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఒక పర్సన్ ఇష్టపడటం స్టార్ట్ చేస్తారో ఆ పర్సన్ తనకే టైం ఇవ్వాలి, తనతోనే మాట్లాడాలి, స్పెండ్ చేయాలి అని ఉంటుంది. కానీ మీరు ఎవరితో అయినా సపోజ్ గర్ల్స్‌తో మాట్లాడారు అనుకోండి, ఎవరైనా కావచ్చు. ఐ థింక్ ఎలా ఉంటుంది అంటే, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట గర్ల్స్. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి? సో అనే ఒక జెలస్ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అనమాట గర్ల్స్‌కి. సో అలా కొంచెం మొహం తిప్పుకున్నట్టు కానీ, కోపగించుకోవటం కానీ, మీరెవరితోనైనా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంచెం అల్లరి చేయటం కానీ, అలగటం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే, కొంచెం చిలిపి పనులు చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్‌లీ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టమని మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు ఇక్కడ. థర్డ్ వన్ వచ్చేసి, మీకు సంబంధించిన ఏ విషయాలు కూడా అంత ఈజీగా అయితే మర్చిపోరు అనమాట. అండ్ ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ కూడా చాలామంది బాగా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆహ్, మీ లైఫ్‌లో మీకు కొన్ని జరిగిన సిట్యుయేషన్స్, మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అండ్ మీ మధ్య ఏదైనా నార్మల్ కన్వర్జేషన్ కానీ, సంథింగ్ ఏదన్నా జరిగినా కూడాను యాక్చువల్లీ అయి చాలా డీప్‌గా తీసుకుంటారు అనమాట. ప్రతీదీ మైండ్‌లో పెట్టుకొని మర్చిపోకుండా ఉంటారనమాట. ఎప్పుడైనా మీరు ఏదైనా క్వెషన్ చేసినా కూడా రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆన్సర్ అనేది. అలాగే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడాను అంటే లైట్ తీసుకోరు. ఈజీగా తీసుకోరు అనమాట. ప్రతీదీ గుర్తుపెట్టుకొని సీరియస్‌గానే పెట్టుకుంటారు. అంతేకాని సింపుల్‌గా అలా మర్చిపోవడం అనేది మాక్సిమం జరగదు అనమాట. ఇది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, స్మైల్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి గాయ్స్, అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా మీరు కనిపించినప్పుడు వాళ్ళ ఫేస్‌లో ఒక స్మైల్ వస్తుంది అనమాట. ఆ స్మైల్‌తోనే మీకు ఆటోమేటిక్‌గా మాక్సిమం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఎవరు ప్రతి ఒక్కరిని చూసి నవ్వటం అనేది జరగదు. మనకి ఎప్పుడైతే అవతల వాళ్ళు నచ్చినప్పుడో, అవతల వాళ్ళ మాట తీరు బాగున్నప్పుడు మాత్రమే మన ఫేస్‌లో ఒక స్మైల్ అనేది వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు, లేదా ఏదన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలియకుండానే కావచ్చు, ఆటోమేటిక్‌గా ఒక స్మైల్ వస్తుంది. వాళ్ళ ఫేస్ కూడా హ్యాపీనెస్‌తో నిండిపోయినట్టు మీకు కనిపిస్తుంది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట మీ పైన పిచ్చెక్కిన ఇష్టం ఉంది అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ నువ్వు మూడ్ ఆఫ్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఏమైంది అని పదే క్వెషన్ చేస్తూ ఉంటారు. అది కొంతమందికి మేబీ అర్థం కాకపోవచ్చేమో కానీ, బట్ డెఫినెట్‌లీ
అసలు మీరెందుకు అలా ఎమోషనల్ అయిపోతున్నారు? మీరెందుకు అలా ఉన్నారు? అనేది వాళ్ళకొక క్వెషన్ మార్క్‌లా ఉంటుందనమాట. సో, దానివల్ల వాళ్ళు ఏంటంటే పదే పదే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో, అసలు ఏమైంది? నువ్వు ఎందుకిలా ఉన్నావు? ఏంటి చెప్పు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా రిపీటెడ్‌గా ఇలాంటి క్వెషన్స్ వేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకేం పని పాట లేక కాదు మిమ్మల్ని అడుగుతుంది. సో, మీకేమైంది? ఎందుకిలా అవుతుంది? అని తెలుసుకోవటానికి అనమాట. ఎందుకంటే వాళ్ళకి మీ పైన చాలా ఇష్టం ఉంది కదా! ఆ ఇష్టం వల్ల వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్‌గా నీకు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండే పర్సన్ ఒక్కసారిగా మూడ్ ఆఫ్ అయిపోయో, లేకపోతే ఎమోషనల్‌గానో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా అడుగుతారు. ఏమైంది? ఏమైంది? అని. అలాగే ఇక్కడ కూడా మీ హార్ట్‌కి కనెక్ట్ అయిన అమ్మాయి ఖచ్చితంగా ఇలా అడుగుతుంది అంటే ఆహ్, అర్థం చేసుకోండి. సో, వాళ్ళకి మీరే ప్రపంచం అని చెప్పేసి. నెక్స్ట్ ఫైనల్‌గా ఏంటంటే మీతో మాట్లాడటమే కాదు, మిమ్మల్ని కలవటానికి కూడా ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు అనమాట. సో, అండ్ సిట్యుయేషన్ ఏదైనా కానీ అండ్ బయటికి వెళ్ళాలని కానీ, మీతో ఏదో ఒక రకంగా టైమ్ స్పెండ్ చేయాలని కానీ, మీతో ఎక్కువగా మెమరీస్ ఉండాలని కానీ, మాట్లాడాలని కానీ, ఏదో ఒక రకంగా వాళ్ళు మాక్సిమం వాళ్ళకి ఏ అయితే ఫ్రీ టైమ్ దొరుకుతుంది అంటే, ఆ టైం మొత్తం మీకివ్వటానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలి, బయటికి వెళ్ళాలి, టైమ్ స్పెండ్ చేయాలి. ఇవే థాట్స్ వాళ్ళకెప్పుడూ వస్తూనే ఉంటాయనమాట. అంటే వాళ్ళు ముఖ్యంగా మీకు వాళ్ళ లైఫ్‌లో ఫస్ట్ ప్రయారిటీగా మీరే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ. అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కొద్ది రోజులేమన్నా కనిపించకపోయినా సరే, ఆ తర్వాత మీరు కనిపించిన రోజు డెఫినెట్‌లీ మీ పైన కోప్పడతారు అనమాట. సో, అండ్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కాబట్టి, సో, డెఫినెట్‌లీ వాళ్ళు అడుగుతారు. సో, ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఇలాంటి క్వెషన్స్ రిపీటెడ్‌గా వేయటం కానీ, అండ్ మిమ్మల్ని అరవటం కానీ చేస్తుంటారు. మీతో చిన్నపాటి గొడవ కూడా పెట్టుకుంటారు అనమాట. మీకు అర్థం కాదు ఆ టైంలో యాక్చువల్లీ ఎందుకు తను ఇంతగా పట్టించుకొని, ఎందుకు ఇంతలా సీరియస్‌గా తీసుకొని, ఎందుకు ఇంతలా అరుస్తుంది, ఎందుకు నా పైన కోపం చూపిస్తుంది అని మీకు అందరికీ తెలియకపోవచ్చేమో కానీ, డెఫినెట్‌లీ వాళ్ళకి మీ పైన చాలా ఇష్టం ఉండటం వల్ల మాత్రం ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కోపం డెఫినెట్‌లీ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదొక హక్కులా ఫీల్ అవుతారు. నా రైట్ నేనేమైనా అంటాను, నేను తిడతాను, కొడతాను, బాగా చూసుకుంటాను. సో, తను నా పార్ట్నర్ అని ఒక ఫీల్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మీ దగ్గర మీకోసం ఏడవటం కానీ, మీ పైన అలగటం కానీ, మీ పైన అరవటం కానీ, మీ పైన ఇలా కోపం తెచ్చేసుకోవటం కానీ, ఇలాంటివన్నీ లోపల ప్రేమ ఉన్న వాళ్ళే బయటకలా చూపిస్తూ ఉంటారనమాట. సో, గైస్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ మీ పైన చాలా ఇష్టం ఉండి కూడా ఎక్స్‌ప్రెస్ చేసి చెయ్యనట్లుగా, చూసి చూడనట్లుగా, ఇండైరెక్ట్‌గా కొన్ని హింట్స్ ఇస్తుంటే మాత్రం మీకు ఈ పాటికే అర్థమైపోవాలి వాళ్ళ మనసులో ఏముంది అనేదైతే. అండ్ ఇంతే ఇంకా వీడియో స్టాప్ చేస్తున్నాను. అండ్ మీకు క్లారిటీ వచ్చింది కదా! ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఇస్తాను. చెక్ చేసేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై. మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం.